నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే లంబోదరాయ నమః నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుక్తం సమర్పయామి. ఓం వారవ హరణ సూరవే నమః. లంబోదరాయ నమః సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం ఈశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. పత్రం సమర్పయామి. ఓం యుభవక్రాయ నమః. శివీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః. ఓం అర్ఘ్యపత్రం సమర్పయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. విముఖాయ నమః. ప్రముఖాయ నమః. చూస్తూ ఉండండి. పురాలింగాయ నమః నమః. లంబగడరాయ నమః. అశ్వగ్రీవాయ నమః. మహోదర మంగళస్వరూపాయ నమః నమః. విశ్వనేత్రాయ నమః. విరాట్పతయే నమః నమః. కలశం దగ్గర కూడా వాక్పతయే నమః నమః. పుక్షరోక్షిప్తాయ నమః. అగ్రగణ్యాయ నమః. అగ్రపూజ్యాయ నమః. అగ్రగ్రామిణే నమః. సర్వాయ నమః. సర్వోపన్యాసాయ నమః నమః. ప్రమోదాయ నమః. మోదకప్రియాయ నమః. కాంతిమతే నమః. కవిదే నమః. బ్రహ్మచారిణే నమః. బ్రహ్మ విద్యావివే నమః. జిష్టవే నమః. విష్ణుప్రియాయ నవవిధ గణపతి రూపాయ నమః. కాణీపాక వినాయకాయ నమః. శ్రీ మహాకామి దేవతాభ్యో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత దేవుడు పుష్ప అక్షదాన్ సమర్పయామి. అమ్మాయి నువ్వు లేచి అందరి కొద్దిగా అందరూ వేసుకోమని. ఓం తత్సంయో స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాదు భేషజం శన్నో అస్మద్విపదే శంచదుష్పదే. ఓం శాంతిః సహస్రశీరుషా పురుషః సహస్రాక్షः సహస్రపాదు సభోమిో విశ్వతో వృత్వా అచ్చదిష్టస్తశాంగుళో పురుషజేవేదగం సర్వో యద్భూతం యచ్చతామానశ్చ మహిమా అదోజ్జాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చ మృతం దివి త్రిపాదోర్ధ్వగ్రామదు శాసనానసనే అభి తస్మాత్ విరాజాయత. విరాజో అధిపూరుషః అజాదో అక్షరిష్యత పశ్చాద్భో నిపథో పురః. అందరూ వేసుకుంటున్నారు. గ్రీష్మ యుద్ధ శరద్రవిః సప్త ఆశాసం పరిగయః త్రిసప్తసమిదః దేవాయ జగ్గం తంగాన అవద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రత. అతః సామాని జిగ్గిరే ఛందాగుంసి జిగ్గిరే తస్మాత్ యదుస్తస్మాదజాయత. తస్మాదశ్వాః గావోః జిగ్గిరే తస్మాజ్జాత అజావయః. యత్పురుషం పాదా ఉచ్యేతే బ్రాహ్మణోऽశ్యముఖమాసీదు బాహురాజన్యకృతః. ఊరూదదశ్యద్వైశ్యః వృందశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. నాభ్యా ఆసీనాం పద్యాం గోమిత్తి శ్రోత్రాదో తదా లోకాగం అకల్పయన్. వేదాహమేకం పురుషం మహాంతం. ఆదిత్యమై బాగా వేసుకోమను. ఆదిత్యబంధం తమసపరస్తాదు తదేవం
विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय अजायमानो बहुधा विजायते तस्य तेजा परिजानन्ति योहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋषाय ब्राह्मणे अजं ब्राह्मं जनयन्तः लक्ष्मीश्च पत्रो अहोरात्रे पार्श्वे नक्षत्राणि पल्लवी नामदेश नागसन्दीप नामदेश सह कुटुम्बस्य क्षेमस्थैर्यैराग्यैश्वर्याभिवृद्ध्यर्थं समस्त शुभफलावाप्त्यर्थं श्री वरसिद्धिविनायक स्वामी सुमुखाय नमः एकदन्ताय नमः कविराजराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः ఇదిగో ప్లేట్ ఇస్తున్నాను ప్లేట్లో పెట్టుకోండి ఇదిగోండి ప్లేట్ ఇదిగోండి దగ్గర పెట్టుకోండి ప్లేట్ కింద పెట్టండి పుస్తకాలు తీసేసేయండి అందరూ చక్కగా ఒక కొబ్బరికాయ మాత్రం ఉంచి మిగతావన్నీ నేను వచ్చినా రాబోయినా నా డ్యూటీ ముద్రకాయ అది కరెక్ట్ ఈ పార్టీ కార్యాలయంలో బాగా పనిచేస్తున్నారన్నమాట. దాచిపెట్టా వెంకటరావు పోస్ట్పోన్ రావాలి కదా నైవేద్యం ఆయన వచ్చేదాకా ఆగమంటుండే విశేషనిష్టాయాం అశ్యాం శుభదిదో శ్రీమాన్యాః ఇదిమాస్య పోకళ్ళగోత్రోద్భవస్య వెంకటకృష్ణారావు శ్రీమాన్యాః ఇదిమాస్య పోకళ్ళగోత్రోద్భవస్య వెంకటకృష్ణారావు నామధేయస్య ధర్మపత్ని రత్తమ్మ నామధేయవత్యాః శ్రీమానస్య పోకళ్ళగోత్రోద్భవస్య అశ్వనీ నక్షత్ర జాతస్య దామోదర జనార్దన్ రావు నామధేయస్య धर्मपत्नी समेतस्य पूर्वाषाढ़ा नक्षत्र जातस्य धनस्य राशिराशि जातस्य नाग सज्जलता नामदेवत्याः श्रीमानस्य ज्येष्ठ कुमार्याः कृत्तिका नक्षत्र जातस्य अनीशा लक्ष्मी उषवराशि जातवत्याः अस्य कनिष्ठ कुमार्याः तुला राशि जातस्य स्वाति नक्षत्रे तनुजा लक्ष्मी नामदेवत्याः सहकुटुम्बानां क्षेमस्थैर्यदैर्घ्यभया आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्ष चतुर्विध फलपुरुषार्थ संदर्भेन विनायक चविति संदर्भेन महागणाधिपति पूजांच करिष्ये ओम सुमुखाय नमः ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः
लंबोदराय नमः निकटाय नमः विद्याराजाय नमः भूमकेतवे नमः गणाध्यक्षराय नमः श्री महागणाधिपतये नमः नैवेद्यों यात्परणे रियाफला पुष्पाजाश्च पुष्पिणे बृहस्पति प्रसोदा स्थानो मुज्जं पगुंहसः सर्वेश्वराय मंगलम् आनंदकर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्दमुखे आगमनिधिं समर्पयामि नमस्करोमि नमः पार्वती सुतये हर 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 महादेव गणेश महाराज की మనసులో ఉన్న కోరికని కోరుకోండి ఆది తీసుకో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో మొట్టమొదటిగా మన వినాయక చవితి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడి బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనతోటి అంతా మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా 164 సీట్లు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. వాళ్ళందరూ కూడా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశాన్ని గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకోటి కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కుకుపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు ఆ వినాయకుడి స్వామిని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం.
ఒంగోలు సోనియా గాంధీ నగర్ మెయిన్ లైన్ లో బాలగణపతి సేవా సమితి కమిటీ సభ్యులు వల్లెపు అంకమరావు, వెంకటకృష్ణమ్మ, లక్ష్మి, చంద్రలూరి వీర, శ్రీలలిత ఆధ్వర్యంలో గణనాథుని 10వ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేదోక్త సువర్ణ దివ్య మంగళ పుష్పాక్షర ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. హిరణ్యపాతమధోత్పూర్ణం దదాతమభియోతానదేకబ్రహ్మాణమహతి ఏకదేవ జమానాయుత్తేదో తదా సామ్రాజ్యం భోజం స్వరాజ్యమైరాజ భారమేష్టి గురాజు మహారాజ్యమాధిపత్యమయం సముద్రపర్యాయత్సాత్ సార్వభౌమా శార్వాయుష దాతా పరాత ప్రజసముద్ర పర్యంతాయ ఏకరాడతి శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూరం సందర్శయామి. గీతగా జై చెప్పాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శ్రీ మహాగణపతి స్వామి వారికి జై. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి జై. మనోవేదామృతేనామృతాంబురే తస్మై బ్రహ్మచాయుకీర్తిం ప్రజామృదు భాగదేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషే ఉత్తరేతు బ్రాహ్మణ వైదకాः సర్వ గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారస్రన్వన్నోదభిషీదసాధనో శ్రీమన్మహా గణపతయే నమ. ప్రమదపతయే నమస్తేస్తలంభూతరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. శ్రీమన్మహాగణాధి మన యొక్క ఒంగోలు పట్టణమునందున సోనియా గాంధీ నగర్ నందు వేయించేసి ఉన్నటువంటి బాలగణపతి సేవా సంస్థ వారి తరపున ఈ యొక్క 10వ వార్షికోత్సవ మహోత్సవంగా మన యొక్క గణపతి స్వామి వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగి ఉన్నది. కావున భక్తమాసీలందరూ కూడా వేయించేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ ఎంతో దేవీభ్యమానంగా జయప్రదం చేయుచున్నారు. కావున భక్తమాసీలందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. సోనియా గాంధీ నగర్ నందు జరుగుచున్న గణపతి ఉత్సవాలు ఇది 10వ వార్షికోత్సవం. బాలగణపతి సేవా సమితి కమిటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీ తరపు నుంచి అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తూ 9 రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుచున్నారు. దీనికి సహకరిస్తున్న మా కాలనీ వాసులందరికీ, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. गणेश महाराज की जय. बोलो 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 गणेश महाराज की. ఒంగోలు కర్నూలు రోడ్డు పాల కేంద్రం సమీపంలోని రాజీవ్ నగర్, ద్వారకా నగర్ కాలనీ వాసులు ఇండస్ట్రియల్ ఏరియా వద్ద వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ దేశ్ రాంబాబు, అగ్గాల గంగాధర్, నగర్కంటి శ్రీనివాసరావు, ముళ్లమూరి పురుషోత్తం, సుబ్బారెడ్డి, నారాయణ, వెంకటేశ్వర్లు, రవి, సురేష్, కాశీరెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతి నిర్వహిస్తున్నారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.
ప్రతి ఒక్కరు కూర్చొని భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక నక్షత్రం తీసుకోండి. అందరూ మీ కుడి చేతి వైపుగా ముఖాపక్షం చేసుకోండి. కుడి చేతి వైపుగా అందరూ పడకండి. అన్యదా శరణం నాస్తి, కొంచెం గట్టిగా పడకండి, అంటే 2 నిమిషాలు ప్రసారం పడతారు. నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్ష శ్రీ సిద్ధి బుద్ధి నమః. మీ యొక్క మనసులో కోరికను ఒకసారి తెలుసుకొని అడగండి. ఆ స్వామివారి తీసుకొస్తే ఆ స్వామివారి దగ్గర కూడా ఆ గణపతి స్వామివారి దగ్గర ఇచ్చేసేయండి. అలా ధ్యాన సేవలు గత 19 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఎస్టేట్ల నుంచి పాల కేంద్రం దగ్గర మేము కమిటీ వాళ్ళం 12-14 మంది కలిసి మాకు సహకరించిన ఇండస్ట్రీ పక్కన ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. దీనివల్ల మేము ఈ 19 సంవత్సరాలు ఘనంగా అన్ని విజయంగా మేము చేసుకోగలుస్తున్నాం. దీనికి గురువారం అన్నదాన కార్యక్రమం ఉన్నది. 9 రోజులు నవరాత్రులు అంటే 9 రోజులు ఘనంగా మేము పూజ చేసుకుంటాం. ఏ ఆటంకాలు లేకుండా అందరూ మాకు సహకరిస్తున్నారు. ఆదివారం అనగా 9వ రోజు నిమజ్జనం చేసుకుంటాం. దానికి పండగగా అంటే ఎంతో పండగగా దీపావళి సంక్రాంతి ఎలా అయితే మేము పండగ చేసుకుంటామో ఈ గణపతి ఉత్సవం అనేది 9 రోజులు చేస్తుండగా ఈ లాస్ట్ రోజు నిమజ్జనం చేసేటప్పుడు మేము కనుల పండగగా చేసుకుంటుంటాం. దానికి మాకు ఉన్న ఎంతమంది జనం ఉన్నారో అందరూ మాకు సహకరిస్తుంటారు. దీనిలో మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తాం. కర్నూలు రోడ్డులోని ఇండస్ట్రీ ఎస్టేట్ ఎదురు గత 19 సంవత్సరాలుగా వరసిద్ధి వినాయక ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రులు జరపాలని కమిటీ వారు నిర్ణయించారు. దానిలో భాగంగా ప్రతిరోజు ఈ ఉదయం సాయంత్రం పూట విశేష పూజా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. నవరాత్రులు ఈ గణపతి ఉత్సవాల నవరాత్రుల సందర్భంగా 9 రోజులు అంటే రేపు ఆదివారం 15వ తారీఖు దాకా 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో జరుగును. మన కర్నూలు రోడ్లో రాజీవ్ నగర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఉంటుంది. ఇప్పటికి 19 సంవత్సరాలు నడిచిపోయింది. అట్లనే దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాము. ఈ 9 రోజులు ఈ సంవత్సరం నిర్ణయించాము. 9 రోజులు ఉదయం సాయంకాలం కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుపుకుంటా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటా నెక్స్ట్ ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఒంగోలు సోనియా గాంధీ నగర్ 3వ లైను 5వ లైను 6వ లైను సంబంధించి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేసుకుని కమిటీ సభ్యులు కాలనీవాసులు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
సోనియా గాంధీ నగర్ 6వ లైన్లో శ్రీ మహాగణపతి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున పండగ రోజున చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమం అనేది కమిటీ సభ్యులు అలానే పెద్దలందరి సమక్షంలో భక్తుల సమక్షంలో స్వామివారికి పూజా కైంకర్యాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించడం జరుగుతున్నది. ప్రతి ఏడాది దగ్గరగా ఇప్పటికి మనకి 11వ ఏడాదిగా ఈ రోజున స్వామివారి యొక్క మహాగణపతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారన్నమాట. అందరికీ కూడా ఈ యొక్క మహాగణపతి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలని అందరూ కూడా వృత్తి వ్యాపారాలలో అలానే వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానివ్వండి అన్నీ కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే కోరికతో ఆ యొక్క స్వామివారి యొక్క కైంకర్యాన్ని జరుపుతూ ఉన్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతియే నమః. మేము దాదాపు 30 మంది శాశ్వత సభ్యులుగా ఏర్పడి సోనియా గాంధీ 6వ లైను, సమతానగర్ 3వ లైను, సోనియా గాంధీ 5వ లైను ప్రతి సంవత్సరము ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజలు జరుపుతూ దేశం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. ఈ రోజున సెప్టెంబర్ 7వ తేదీ 2024 మన వడ్డివానికుంటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం తరఫున 13వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు జరుపుతున్నాము. ఇందులో భాగంగా 9 అడుగుల విగ్రహాన్ని తీసుకురావటం జరిగింది. ఎప్పట్లాగానే 6 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి 6వ రోజైన 12వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఈతముక్కల గ్రామంలో చేయటం జరుగుతుంది. ఆ రోజున లడ్డు వేలంపాట వేయటం జరుగుతుంది. భక్తులందరి సహకారంతో మేము చేపడుతున్న ఈ 13వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు అందరూ భక్తుల సహకారంతో దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. మేము చేపట్టిన 13 సంవత్సరాల నుంచి దేవస్థానం తరఫున నిత్య పూజలు కార్యక్రమాలతో వడ్డివానికుంట మరియు పరిసర కాలనీల వాసులందరూ
ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ పేరకం నాగాంజనేయులు, రామబంటు, శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం వడ్డివానికుంట. భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశ్వర్లు. వడ్డివానికుంట శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం తరపున 13 సంవత్సరాల నుంచి వినాయకుని నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మన వడ్డివానికుంటలో వేచేసి ఉన్న ప్రజలందరూ సహకారంతో పేరకం ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఇది ఇక వెళ్ళవేళ్ళ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. సజ్జోజాతం ప్రమధ్యాత సజ్జోజాతాయ నమో నమః. భవే భవేనాయ భవే భవోత్తమాయ నమః. వామదేవాయ నమో రుద్రాయ నమో నారాయ నమో సర్వభూతమనోన్మనాయ నమః. మహాగణపతి దేవతాయ నమః. వరసిద్ధి గణపతి దేవతాభ్యో నమః. ఆంధ్రపూర్ణమంగళ వీరాజనం దర్శయామి.
అందరికీ నమస్కారం. శ్రీ వినాయక స్వామి చవితికి శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ. వడ్డివానికొండ శ్రీ రామస్వామి వారి దేవస్థానం దగ్గర వినాయక చవితి ఉత్సవాలు గత 12 సంవత్సరాలుగా ఆంజనేయులు, నేను మరి కొంతమంది కలిసి నిర్వహిస్తున్నాము. ఇది నగర ప్రజలకు అందరికీ చాలామంది భక్తులు వచ్చారు. భక్తులు కూడా దీని మీద బాగా ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అందరూ నగర ప్రజలకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి వినాయక స్వామి అని చెప్పి మరొక్కసారి వినాయక స్వామికి నమస్కారాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వడ్డెవానికుంట శ్రీ సీతారామ స్వామి దేవస్థానం దగ్గర ప్రతి సంవత్సరం వినాయక చవితి, శ్రీరామనవమి చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి ధర్మకర్త ఆంజనేయులు దీన్ని బాగా నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం ఈ స్వామివారిని దర్శించుకొని బాగా ఉంటున్నాము. అందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం ఇట్లా వినాయకుడిని దర్శించుకొని అందరూ సకల ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ శ్రీ వినాయకుడికి నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి. మేము ఈ వడ్డివానికొండలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం తరఫున గడిచిన 12 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇది 13వ సంవత్సరం. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి, శ్రీరామనవమి కార్యక్రమాలు ఈ వడ్డివానికొండ ప్రజలు మరియు పరిసర కాలనీల ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రాముల వారిని పూజిస్తూ ప్రతిరోజు నిత్య పూజలు చేస్తున్నాము. ఈ గుడికి వచ్చేసి భక్తులుగా మాకు రావినోతల శ్రీనివాసరావు గారు, గోడి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతర భక్తులు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతోనే నేను గడిచిన 12 సంవత్సరాలు ఇది 13వసారి కూడా వినాయక చవితిని అంటే కరోనా సమయంలో కూడా చిన్న విగ్రహాన్ని గుడిలోనే పెట్టి దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేశాము. నిరాటంకంగా చేస్తున్నాము. ఈ రాముల వారు వచ్చేసి ఇంకా మరి కొంతకాలం ఎంతకాలం అవకాశం ఉంటే అంతకాలం నాకు ఇలాగే ఘనంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలని రాముల వారిని కోరుకుంటున్నాను. మీ పేరకొన నాగాంజనేయులు, ధర్మకర్త, ఈ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం, వడ్డివానికొంట, మంగమూరు రోడ్డు. ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనోజ్ కుమార్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.